వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు రంజిత్. ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్తమానంలో జీవించే శక్తిపై మా వీడియో సిరీస్కు స్వాగతం. ఈ మొదటి సెగ్మెంట్లో ప్రస్తుత క్షణాన్ని ఆలింగనం చేసుకోవడం మరియు మన జీవితంలో ఇది ఎందుకు అంత ప్రాముఖ్యతను కలిగి ఉంది అనే టాపిక్ను మేము మీకు పరిచయం చేస్తాము. మనం లోతుల్లోకి పరిశోధిస్తున్నప్పుడు స్వీయ ఆవిష్కరణ మరియు బుద్ధిపూర్వక ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధం కండి. ప్రస్తుతం నవ్ అనే కాన్సెప్ట్ పై చర్చిద్దాం. మనం వర్తమానంలో జీవించే ఆచరణాత్మక మార్గాల్లోకి ప్రవేశించే ముందు ప్రస్తుతం అనే భావనను అర్థం చేసుకోవడం చాలా అవసరం. నవ్ ప్రస్తుత క్షణం మనకు నిజంగా ఉంది. జీవితంలో వెతికే ఏకైక సమయం ఇది. మనం చర్య తీసుకోగలము, ఎంపికలు చేయగలము మరియు ఆనందాన్ని అనుభవించగలము. పరధ్యానంతో నిండిన ప్రపంచంలో మన మనసు తరచుగా గతం లేదా భవిష్యత్తులో తిరుగుతూ ఉంటుంది. వర్తమానంలో ఉన్న ఆనందం మరియు అవకాశాలను దూరం చేస్తుంది. ప్రజెంట్ టైం నవ్ను ఆదరించడం యొక్క ప్రాముఖ్యతను మరియు అది మన జీవితాలను ఎలా మార్చగలదో అన్వేషిద్దాం. ప్రస్తుత క్షణంలో జీవించడం చాలా కష్టమైన పనిగా అనిపించవచ్చు, కానీ భయపడవద్దు. మీ డైలీ రొటీన్లో జీవితంలో మరింత శ్రద్ధ వహించడంలో మీకు సహాయపడడానికి మేము కొన్ని సులువైన టిప్స్ను ఇస్తున్నాము. మొదటి టిప్, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ సాధన చేయండి. ధ్యానం ద్వారా వర్తమానంలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడం ద్వారా ప్రశాంతత మరియు స్పష్టత యొక్క భావాన్ని సృష్టించడం ద్వారా ఇప్పుడు మీ మనసుపై దృష్టి పెట్టడానికి మీరు శిక్షణ పొందుతారు. రెండో టిప్, ఇంద్రియ అవగాహనలో పాల్గొనండి. సెన్సరీ అవేర్నెస్. ప్రస్తుత క్షణంలో మీ ఇంద్రియాలను పూర్తిగా నిమగ్నం చేయడానికి సమయాన్ని వెచ్చించండి. మీ చుట్టూ ఉన్న రంగులు, సువాసనలు, శబ్దాలు మరియు అల్లికలను గుర్తించండి. ఇంద్రియ అనుభవంలో పూర్తిగా మునిగిపోవడం ద్వారా మీరు ఇప్పుడు ఉన్న దానితో లోతైన అనుబంధాన్ని పెంచుకుంటారు. మూడో చిట్కా, గత పశ్చాత్తాపాలను మరియు భవిష్యత్తు చింతలను వదిలేయండి. గతం మారదు మరియు భవిష్యత్తు సర్టెన్ గా లేదని అంగీకరించండి. పశ్చాత్తాపం మరియు చింతలకు అనుబంధాలను విడుదల చేయడం ద్వారా మీరు ప్రస్తుత అవకాశాలను పూర్తిగా స్వీకరించడానికి మానసికంగా సిద్ధమవుతారు. నాలుగో చిట్కా, రోజువారీ కార్యకలాపాలలో ఉండండి. అది భోజనం చేసినా, నడుస్తున్నా లేదా ప్రియమైన వారితో మాట్లాడినా మీ దృష్టిని మీ వద్ద ఉన్న పనులపై తీసుకురండి. చాలా సులభమైన పనులలో కూడా ప్రస్తుత క్షణం యొక్క గొప్పదనాన్ని అన్వేషించండి. ఐదో చిట్కా, కృతజ్ఞతను పాటించండి. మీ జీవితంలోని బ్లెస్సింగ్స్ ను గుర్తించడం మరియు ప్రశంసించడం ద్వారా కృతజ్ఞత వైఖరిని పెంపొందించుకోండి. ఈ మైండ్ సెట్ మార్పు మీకు వర్తమానంలో స్థిరంగా ఉండడానికి మరియు మీ చుట్టూ ఉన్న అందాన్ని స్వీకరించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఎందుకు చాలా ముఖ్యమైన సమయం అని తెలుసుకుందాం. విజయం మరియు నెరవేర్పు కోసం మన అన్వేషణలో భవిష్యత్తు లక్ష్యాల కోసం చేసే సాధనలో మనం తరచుగా చిక్కుకుంటాము. మనం నిరంతరం ఆనందించే సమయాన్ని వాయిదా వేస్తాము. సరైన క్షణం వచ్చే వరకు వేచి ఉంటాము. అయితే నిజం ఏమిటంటే భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది మరియు గతాన్ని మార్చలేము. మనకు నిజంగా ఉన్న ఏకైక సమయం ఈ క్షణం ప్రస్తుతం మాత్రమే అని తెలుసుకోండి. కాబట్టి ప్రస్తుత క్షణం ఎందుకు చాలా కీలకమైనదో తెలుసుకుందాం. మనం ఇప్పుడు పూర్తిగా స్వీకరించినప్పుడు పశ్చాత్తాపం మరియు చింతల భారాల నుండి మనల్ని మనం విడిపించుకుంటాము. మైండ్ఫుల్నెస్ ను అభ్యసించడం ద్వారా మన ఆలోచనలు, ఎమోషన్స్ మరియు అనుభూతుల గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాము. మనతో మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో లోతుగా కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది. ప్రస్తుత క్షణంలో జీవించడం వల్ల జీవితంలోని సాధారణ ఆనందాలను ఆస్వాదించడానికి, ప్రకృతి సౌందర్యాన్ని మెచ్చుకోవడానికి మరియు అర్థవంతమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పుడు మీ రోజువారీ జీవితంలో ఉనికిని పెంపొందించడంలో మీకు సహాయపడడానికి కొన్ని ఈజీగా ఫాలో అయ్యే టిప్స్ ను అన్వేషిద్దాం. మైండ్ఫుల్నెస్ శ్వాసను ప్రాక్టీస్ చేయండి. మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించండి. ఇది మిమ్మల్ని ప్రస్తుత క్షణానికి ఎంకరేజ్ చేయడానికి అనుమతిస్తుంది. మీ ఇంద్రియాలను నిమగ్నం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న కదలికలు, సువాసనలు, శబ్దాలు మరియు రంగులను గమనించండి. ప్రస్తుత అనుభవంలో పూర్తిగా మునిగిపోండి. పరధ్యానాన్ని పరిమితం చేయండి. సాంకేతికత నుండి డిస్కనెక్ట్ చేయడానికి సమయాన్ని కేటాయించండి మరియు చదవడం, నడవడం లేదా ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం లాంటి కార్యకలాపాలలో పూర్తిగా పాల్గొనండి. కృతజ్ఞతను ఆలింగనం చేసుకోండి. మీరు కృతజ్ఞతతో ఉన్న వాటిని క్రమం తప్పకుండా ప్రతిబింబించడం ద్వారా ప్రశంసల వైఖరిని పెంపొందించుకోండి. నియంత్రణను వదిలేయండి.
మీరు గతాన్ని మార్చలేరని లేదా భవిష్యత్తును అంచనా వేయలేరని అంగీకరించండి. బదులుగా మీరు నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టండి. ప్రస్తుత క్షణం మరియు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి. ఈ ఆచరణాత్మక చిట్కాలను మీ దినచర్యలో చేర్చడం ద్వారా ప్రస్తుత క్షణాన్ని స్వీకరించే మీ సామర్థ్యాన్ని మీరు క్రమంగా పెంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, సంతృప్తికరమైన జీవితం గతంలో లేదా భవిష్యత్తులో లేదు, ఇది ఇక్కడే ప్రస్తుతం ఉంది. ప్రస్తుత శక్తి మరియు వర్తమానంలో జీవించడం గురించి మేము ఈ వీడియోను ముగిస్తున్నాము. ప్రతి క్షణం విలువైన బహుమతి అని గుర్తుంచుకోండి. ప్రస్తుత క్షణాన్ని ముక్త కంఠంతో స్వీకరించండి, ఎందుకంటే మీ నిజమైన సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి, అంతర్గత శాంతిని కనుగొనడానికి మరియు లోతైన ఆనందాన్ని అనుభవించడానికి అదే కీలకం. ప్రస్తుత శక్తి యొక్క ఈ అన్వేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఈ రోజు మీరు నేర్చుకున్న జ్ఞానం మరియు అభ్యాసాలను మీ రోజువారీ జీవితంలో తీసుకువెళ్ళండి. ప్రతి క్షణాన్ని దాన్ని సంపూర్ణంగా జీవించండి. వర్తమానాన్ని స్వీకరించండి మరియు స్వీయ ఆవిష్కరణ యొక్క జీవితాన్ని మార్చే ప్రయత్నం ప్రారంభించండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్స్ వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి, తద్వారా మీరు మా నుండి వీడియోను మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.